తెలియవలసినవి 3 కదా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. స్థూల శరీరం అంటే పైకి కనిపించే ఈ సప్తధాతువులతో ఏర్పడిన పై శరీరం స్థూల శరీరం అని అవగాహన ఉంటుంది కదా. కళ్ళతో చూసి నామం రూపం ఇవ్వగలిగేవన్నీ కూడా స్థూల శరీరం కింద వస్తాయి. అంటే మన ప్రకృతిలో మనకు కనపడే నామం రూపం ఇవ్వగలిగేవి అన్నీ కూడా స్థూల శరీరం కిందే. అలాగే ఇప్పుడు మన లోపల అవయవాలు ఉంటాయి కదా, అవయవాలు మన కళ్ళు చూడగలిగేది అంతా కూడా స్థూల శరీరం కిందే వస్తుంది. బాహ్య చక్షువులతో చూసే నామం రూపం ఇవ్వగలిగేది అంతా కూడా స్థూల దేహం కిందే వస్తుంది. మనం అంటే సూక్ష్మదేహం అంటే స్వప్నంలో ఇప్పుడు మనమే కనపడుతూ ఉంటాం కదా, స్వప్నంలో కళ కింద వస్తుంది. ఆ స్వప్నంలో వచ్చింది ఏమిటంటే అది పంచభూతాలతో ఏర్పడింది కాదు. స్వప్నంలో కళలో వచ్చేవన్నీ కూడా బాహ్యంలోని పంచభూతాలతో ఏర్పడింది కాదు. ఇప్పుడు ఈ స్థూలదేహం అంటే పంచభూతాలతో ఏర్పడింది. ఈ సప్తధాతువులు పంచభూతాలతో ఏర్పడినట్టు తెలుస్తుంది. మనకి స్వప్నంలో వచ్చే మన శరీరమైనా ఏదైనా కల్పించుకున్న స్వప్నంలో ఏదొచ్చినా కానీ అవన్నీ సూక్ష్మదేహం కిందేమో, అంటే మనసు కల్పించుకుని వచ్చినవని. అలాగే ధ్యానంలో సంకల్పంలో మనం సృష్టించుకునే ఉంటాయి కదా, మన ధ్యానంలో సంకల్పంలో మనం సృష్టించుకున్న అవన్నీ సూక్ష్మదేహం కింద వస్తాయి. అవన్నీ కూడా అంటే వాటికి పంచభూతాలతో సంబంధం లేదు. అంటే పంచభూతాలతో ఏర్పడి ఉండవు. అదే దేశకాల వాళ్ళకి సంబంధం లేకుండా వాటికి అతీతంగా శరీరాలు ఏర్పడతాయి. మనం దాన్ని ఎంతవరకైనా సృష్టించుకుంటూ ఉండొచ్చు మనం. అంటే స్వప్నంలో కనపడేవి, అలాగే సంకల్పంతో ఏర్పరచుకున్నవి. మనం ధ్యానంలో సంకల్పంతో, ఇప్పుడు ధ్యానంలో సంకల్పంతో అంటే ఎక్కడికైనా వివిధ లోకాలకు వెళ్ళటం, సమిష్టి మనసు భావనలు ఇవన్నీ మనం అవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో జరిగేవి. అంటే పంచభూతాలతో ఏర్పడి ఉండవన్నమాట అవి. దాన్ని సూక్ష్మదేహం కింద తీసుకుంటాం మనం. ఆ సూక్ష్మ శరీరానికి కూడా దాటున్నది కారణ శరీరం అని. మనం జాగృతిలోంచి స్వప్నంలోకి వెళ్ళటం, సుషుప్తిలోకి వెళ్ళటం ఉంటుంది కదా. అంటే జాగృతి స్వప్నంలో సుషుప్తిలోకి వెళ్తాం. ఇంకా సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు స్థూల శరీర భావన ఉండదు, ఇంకా సూక్ష్మ శరీర భావన ఉండదు. కానీ ఆ సుషుప్తిలో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఈ సంస్కారాలు, ఈ జ్ఞాపకాల రూపంలో ఉన్నవి, స్మృతుల రూపంలో ఉన్నవి, ఇవన్నీ సంస్కారాలుగా ఉన్నవి ఈ జాగృతి స్వప్నాల్లో. ఇవన్నీ కూడా బీజాల్లో ఉంటాయి. సుషుప్తిలో బీజ రూపంలో ఉంటాయి అన్నమాట. అందుకే సుషుప్తి అంటే పూర్తిగా శూన్యమైపోయిందని కాదు, అంటే బీజ రూపంలో ఉంటాయి అవి. మళ్ళీ స్వప్నంలోకి వచ్చినప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరంలో భావనలోకి రావటం, మనం కళ్ళు తెరిచి జాగృతిలోకి వచ్చినప్పుడు స్థూల శరీరంగా రావటం అవుతుంది. అందుకని ఆ కారణాల పదం ఎందుకు వచ్చిందంటే అవి బీజాల రూపంలో ఉంటాయి. మళ్ళీ స్వప్నం ఏర్పడటానికి, జాగృతి ఏర్పడటానికి, మళ్ళీ తిరిగి సంస్కారాలు అన్నీ ఏర్పడటానికి కారణం ఉంటుంది కదా. ఆ బీజాలన్నీ అవి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కారణ శరీరం అన్నది. సుషుప్తిలో బీజాల రూపంలో సంస్కారాలన్నీ ఉండటం, అది దాని కారణ శరీరం అనేది. కానీ అది కూడా దాటి బ్రహ్మముని అనుభూతి పొందుతూ సమస్తం లయించిపోగా, అంటే జాగృతి స్వప్న ఈ భావనలు ఉంటాయి కదా, ఈ కారణ శరీరాన్ని కూడా దాటి అంటే అనంతంగా ఉన్న బ్రహ్మముని అనుభూతి పొందుతూ ఉన్న స్థితి అది మహాకారణ శరీరం అవుతుంది. ఘటాకాశం మహాకాశం చెప్పుకున్నాం కదా. ఘటం అంటే కొండ లాంటిదని. కొండలో ఉన్న ఆకాశం ఘటాకాశం కింద. అంటే మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం అంటే ఘటం తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం. ఇలా ఆకాశం కూడా 3 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే భూతాకాశం, అంటే ఈ బాహ్యం అంతా కూడా పంచభూతాలతో ఉన్నదంతా కూడా ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశం అంటే పైన మేఘాల పైన ఉన్నదనే కాకుండా ఈ బాహ్య జగత్తులో, సమస్త జగత్తులో మనకు కనిపించేదంతా కూడా ఆకాశంలోనే ఉంటుంది. అది భూతాకాశం, అది అంత పంచభూతాలతో ఉంటుంది. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, అంటే చిత్తవృత్తులు ఉంటాయి కదా, ఆ చిత్తవృత్తులు మనసు ఆలోచనలు ఉంటాయి, అది చిత్తాకాశం కింద. అంటే చిత్తంలో ఈ ఆలోచనలు, ఈ చిత్తవృత్తులను నిరోధించుకుంటూ వెళ్తాం కదా, అప్పుడు చిత్తాకాశాన్ని అనుభూతి పొందుతాం. కానీ పూర్తిగా మనసు శూన్యం అయిపోయినప్పుడు ఇంకా నేను అన్న భావన కూడా, నేను అన్న భావన కూడా వదిలి పూర్తిగా మన శూన్యం అయిపోయినప్పుడు చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం. ఇలా చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అంతా శూన్యంగా ఉంటుంది, నేను అన్న భావన కూడా ఉంటుంది. అది చిదాకాశాన్ని అనుభూతి పొందటం. ఈ భూతాకాశము, చిత్తాకాశము, ఈ చిదాకాశం కింద. ఈ ఉత్పత్తి ప్రకరణం అంతా చెప్పేది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఎవరిని, నేనేమై ఉన్నాను, నేను ఎవరిని, నేను ఏది కాదు, దృశ్యం ఏమిటి, ఈ దృశ్యం గురించి తెలుసుకోవటం అన్నమాట. ఈ 3 ఉత్పత్తి ప్రకరణం అంతా మనం తెలుసుకోవాల్సినవి. నేను ఎవరిని అంటే ఇక్కడ నా వాస్తవ స్వరూపం ఏమిటి అని. ఇక్కడ వాస్తవ స్వరూపం అంటే ఏ స్వరూప స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా వాస్తవ స్వరూపం అని. ఏ స్వరూప స్థితి అయితే, ఏ భావన అయితే, ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా వాస్తవ స్వరూపం అని.
ఇప్పుడు బాహ్య ప్రపంచంలో మనం నిత్యం బాహ్య ప్రపంచాన్ని దృశ్యాన్ని చూస్తూ ఉంటాం, అది నిత్యం మారిపోతూ ఉంటుంది. ఈ శరీరం కూడా, ఈ స్థూల శరీరం కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా నిత్యం మారిపోతూ ఉంటుంది. ఇది నా వాస్తవ స్వరూపం కాదు, ఇది నిత్యం మారిపోతూ ఉండేది. ఈ మనసు కూడా ఆలోచనలు నిత్యం మారిపోతూ ఉంటాయి. అంటే ఈ అన్నమయ కోశానికి సంబంధించినవి కానీ, ప్రాణమయ కోశానికి సంబంధించినవి కానీ, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఇవన్నీ కూడా ఈ మనోవిజ్ఞానమయ కోశాలు కూడా నిత్యం మారిపోతూ ఉంటాయి కదా. ఇవి నా వాస్తవ స్వరూపం కాదు. మరి ఏది నా వాస్తవ స్వరూపం అంటే ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్వరూపస్థితి. అది ఎరుక రూపంలో ఉంటుంది. ఇప్పుడు మన ఉనికి, మన ఎరుక, అది నిత్యంగా సత్యంగా ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ల క్రితం నా ఉనికి అంటే నా ఎరుక, అంటే ఈ అనుభవాలన్నింటినీ, అనుభవాలన్నీ ఉంటాయి కదా, పదార్థాలు, వాటి అనుభవాలు, మన వాటితో ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉంటాయి కదా, ఆవేశపూరిత అభిప్రాయాలు ఉంటాయి. వీటన్నిటి ఎరుక ఉంటుంది కదా, వాటిని గమనించే స్థితి, సాక్షితత్వంతో ఉండే స్థితి, అది నిత్యంగా సత్యంగా ఉంటుంది. ఆ ఉనికి అనేది అంటే వీటికి అతీతంగా ఉన్న స్థితి నిత్యంగా సత్యంగా ఉంటుంది. అంటే చిదాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉంటే ఆ చిదాకాశం స్థితి నిత్యంగా సత్యంగా ఉంటుంది. ఇప్పటి నుంచో ధ్యానం చేస్తూ ఉంటే ఆ చిదాకాశాన్ని అనుభూతి పొందే స్థితి ఉంటుంది కదా, అది ఒకే స్థితిలో ఉంటుంది. సాక్షితత్వంతో మనం అనుభూతి పొందే ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్థితి అది నిత్యంగా సత్యంగా ఉంటుంది అన్నమాట. అది నా వాస్తవ స్వరూపం అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ సూక్ష్మాన్న కూడా విషయాలు తెలియాలి, దానికంటే ఇంకా సూక్ష్మమైన ఉంటాయి. ఇలా సూక్ష్మతమ, సూక్ష్మతర, సూక్ష్మాతి సూక్ష్మ, మహాసూక్ష్మ స్థితులన్నీ ఉంటాయి. నిత్యం కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే, మీరు 10 ఏళ్ళు నుంచైనా చేస్తున్న ధ్యానంలో అయినా చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, అలాగే ఇంకొక మన జీవించి ఉన్నంత వరకు మన అనుభూతి పొందేది ఎరుక ఉంటుంది కదా, అది నిత్యంగా సత్యంగా ఉంటుంది. అది నా వాస్తవ స్వరూపం అని మనం తెలుసుకోవాలన్నమాట. నేను ఎవరై ఉన్నాను అన్నది, అంటే నేను చైతన్య స్వరూపం అని తెలుసుకోవాలి మనం. ఆ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అది దుఃఖరహిత స్థితి, అది ఆనందంగానే ఉంటుందన్నమాట స్థితి. అంటే మనస్సు ఆలోచనతో ఉన్నప్పుడే ఈ సుఖం దుఃఖం ఉంటాయి. ఈ తాత్కాలికంగా మనం పొందే సుఖ దుఃఖాలన్నీ కూడా ఈ మనసు ఆలోచనలు, ఈ బాహ్య ప్రపంచంతో మనసు బంధం ఏర్పరచుకున్నప్పుడే ఈ దుఃఖం అనేది ఉంటుంది. ఈ తాత్కాలిక సుఖ దుఃఖాలన్నీ ఉంటాయి, రాగద్వేషాలన్నీ ఉంటాయి. అతీతంగా ఉన్న స్థితిని నిత్యం అనుభూతి పొందుతున్నప్పుడు అది ఆనంద స్వరూపంగానే ఉంటుంది, ఆనంద స్వరూపంగానే ఉంటుంది. మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు నేను ఎవరిని అంటే నేను చైతన్య స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సాక్షి స్వరూపాన్ని అన్న భావన మనం ఏర్పరచుకుని దృఢమైన భావనతో ఉండటం. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఆ భావన దృఢంగా ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే, నేను ఏది కాదు అంటే, మనం సాధారణంగా అందరం కూడా బాహ్య ప్రపంచంలో తాదాత్మ్యం చెందిపోయాం. బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై తాదాత్మ్యం చెందిపోయాం. మనం ఏదైనా కోరుకున్నది దక్కకపోతే ఇంకా నా జీవితం ఎందుకు అనిపిస్తుంది. మన ఆత్మని బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై తాకట్టు పెట్టేస్తాము. ఇంకా అవి లేకపోతే ఇంకెందుకు నా జీవితం అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవేమీ మన స్వరూపం కాదు కదా. అలాగే ఈ దేహం కూడా, ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం. కొంచెం వృద్ధాప్యంలో రాగానే నిరాశ ఏర్పడటం, రోగాలు రాగానే ఇంకా తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోవటం, ఇంకా కొన్ని రోగాలు వృద్ధాప్యాన్ని ఇంకా మనం వాటికి కూడా తట్టుకోలేక ఇంకా ఆత్మహత్యలు చేసుకుందాం అనే పరిస్థితికి వెళ్ళిపోతాం కొంతమంది. అంటే తాదాత్మ్యం చెందిపోయారు అనమాట, దేహంతో బంధం ఏర్పరచుకున్నాం అన్నమాట. అంటే దేహమే నేను అన్న భావనతో ఉన్నాం మనం. అందుకని వాటిలో ఏం మార్పులు ఏమొచ్చినా సరే మన తాదాత్మ్యం చెందిపోయి ఉండటం వల్ల, వ్యామోహంతో ఉండటం వల్ల ఇంకా మన జీవితమే ఎందుకన్న భావనలోకి వచ్చేస్తాం. అలాగే మనసు, అన్నిటికన్నా ముఖ్యమైనది మనసు. అంటే మన మనసు ఆలోచనలో నిత్యం, అంటే వాటికి తగినట్టుగా ఏదైనా జరగకపోతే, మనకు మనసు తగినట్టుగా అవ్వకపోతే అభిప్రాయాలు, ఆవేశపూరిత అభిప్రాయాలు కూడా ఏర్పరచుకుని ఇంకా నా జీవితం ఎందుకన్నా బాధ కూడా వచ్చేస్తుంది కదా, ఆలోచన కూడా వచ్చేస్తుంది కదా. అంటే మనసుతో తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం, వాటితో మోహంలో పడిపోవటం, మన మనసు ఆలోచన తగినట్టుగా, అంటే పరిస్థితులన్నీ కూడా అలా ఉండాలని కోరుకోవటం, వాటికి ప్రయత్నించటం, అలా ఉండకపోతే మనం ఇంక జీవితం ఎందుకన్నా బాధలోకి వెళ్ళిపోవటం, ఇవి ఏర్పడతాయి. ఎందుకంటే ఈ మనసుతో తాదాత్మ్యం చెందిపోయి మోహంలో ఉండిపోయాం. ఇదే నా స్వరూపం అనుకుంటాం. ఈ మనసే నా స్వరూపం అన్న భావంతో ఉన్నామన్నమాట. నేనంటే నా మనసే కదా అన్న భావంతో ఉండిపోతాం. ఇంకా తక్కువ వస్తే నేనంటే దేహం కదా అని, లేదా బాహ్య వస్తువులపై మోహంతో పడిపోయి అవి ఉంటేనే కదా నా జీవితం, లేకపోతే ఇంకెందుకు జీవితం అని వస్తుంది కదా. కానీ ఇవేమీ నా వాస్తవ స్వరూపం కాదు. బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలు ఏమి కూడా నాకు అవి, అంటే నాకు వాటితో ఏమి సంబంధం లేదు. వ్యవహారంలో, కర్మల్లో జరుగుతూ ఉంటాయి, అంతవరకే వాటితో. అంతమించి నా వాస్తవ స్వరూపానికి ఏమీ అవి సంబంధం లేదు. అంటే నేను ఈ దేహం కాదు,
నేను ఈ మనసు కూడా కాదు, నేను ఈ చైతన్య స్వరూపాన్ని, సాక్షి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకోవాలన్నమాట. ఇలా నేను ఏది కాదు అనేది కూడా తెలుసుకోవాలి. అందుకే పంచకోశ విద్యలో 5 కోశాలని సాధనలో అనుభూతి పొందుతూ ఉండాలన్నమాట. 5 కోశాలని అంటే మొదట కళ్ళు మూసుకుని మనం సాధన చేస్తున్నప్పుడు కేవలం అన్నమయ కోశాన్ని అనుభూతి పొందటం, ఆ తర్వాత ఇంకా దేహభావాన్ని వదిలి శ్వాసను మాత్రమే గమనిస్తూ ప్రాణమయ కోశాన్ని మాత్రమే అనుభూతి పొందటం, ఆ తర్వాత ఆజ్ఞా కేంద్రంపై దృష్టి పెట్టి మనోమయ కోశాన్ని మాత్రమే అనుభూతి పొందటం, మనసును శూన్యం చేసుకుని ఇంకా నేను అనే భావన ఉన్నప్పుడు విజ్ఞానమయ కోశాన్ని అనుభూతి పొందటం, ఇంకా మనసును శూన్యం చేసుకుని నేను అనే భావాన్ని వదిలేస్తే ఇంకా ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందటం. ఇలా 5 కోశాలని అనుభూతి పొందుతూ ఉంటే మనలో ఏం కోశాలు ఉన్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత పంచకోశ నిరసన విద్య అని, అంటే నేతి ఇది కాదు అని, అంటే నేను కేవలం అన్నమయ కోశాన్ని కాదు, నేను కేవలం ప్రాణమయ కోశాన్ని కాదు, నేను కేవలం మనోమయ కోశాన్ని కాదు, నేను కేవలం విజ్ఞానమయ కోశాన్ని కాదు, ఈ 5 కోశాలకి అతీతంగా ఉన్న స్థితి నా వాస్తవ స్వరూపం అని తెలుసుకోవటం అన్నమాట. అది మన అస్తిత్వాన్ని అనుభూతి పొందటం, అది మన అస్తిత్వాన్ని అనుభూతి పొందటం అన్నమాట. అంటే అది మన ఉనికి, అది మన స్వగృహం అన్నమాట. స్వగృహం చేరటం అంటే పక్షి ఉదయాన్నే గూడు వదిలి వెళ్ళిపోయి తిరిగి గూడుకు చేరుతుంది కదా, అలా మన స్వగృహానికి చేరటం అన్నమాట. అది మన మూలం, మన కేంద్రం. అది మన వ్యవహారాల్లో మన కర్మలు ఎన్ని చేసుకుంటున్నా అంతరంగంలో మన మూలంలో ఉన్న వాస్తవ స్వరూపం ఏంటని మనం నిత్యం అనుభూతి పొందుతూ ఉండాలి. అది మన మూలం, మన కేంద్రం, అది మన సహజ స్థితి. అది ఆ అస్తిత్వం యొక్క అనుభూతే, దాని పరిమళమే దివ్యత్వము అంటే. అవి కాదని తెలుసుకోవడం ద్వారా మనం దాన్ని అనుభూతి పొందుతాం. అంటే ఉత్పత్తి ప్రకరణలో ముఖ్యమైనవి 3 అని: నేనెవరు, నేను ఏది కాదు, ఈ దృశ్యం గురించి. ఈ దృశ్యం గురించి తెలియాలి ఏంటి దృశ్యం అని. మరి దృశ్యము బ్రహ్మము అంటాం కదా, దృశ్యమంతా బ్రహ్మము అన్న భావన ఉంది కదా. బ్రహ్మము దృశ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దృశ్యంపై అవగాహన లేకపోతే యోగ వాసిష్టంలో ముఖ్యంగా చెప్పబడింది ఏమిటంటే, మనం సమాధి స్థితిని అనుభూతి పొందుతాం. అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని 2. అంటే సవికల్ప సమాధి అంటే చిత్తవృత్తిని నిరోధించుకుంటూ మనం ఒక సమస్థితిని అనుభూతి పొందుతూ ఉంటాం. యోగ చిత్తవృత్తి నిరోధ అని. ఆ చిత్తవృత్తిని నిరోధించుకుంటూ సమాధి స్థితిని అనుభూతి పొందుతాం. మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే దృశ్యంలో ఉంటాం. సమాధిని పొందుతున్నప్పుడేమో ఒక జడస్థితిని అనుభూతి పొందుతాం, ఒక పాషాణ స్థితిని, ఒక జడస్థితిని అనుభూతి పొందుతాం. ఒక సమత్వాన్ని అనుభూతి పొందినా అదొక పాషాణ స్థితిలో ఉంటుంది. నిశ్చేష్టత, ఏ చేష్టలో లేని ఒక నిశ్చేష్టతని అనుభూతి పొందుతాం. అనుభూతి పొంది తిరిగి మళ్ళీ మన కర్మలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే దృశ్యాన్ని చూస్తాం కదా, చూసి మళ్ళీ ఇందులోనే బంధంలో పడిపోతాం. ఇందులోనే బంధంలో పడి మళ్ళీ ఇందులో కర్మలు ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే, నిత్యం ధ్యానం చేసే వాళ్ళకి ఏదైనా కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, కొంత ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు తప్పితే శాశ్వత ముక్తి అనేది లభించదు. మనం అలాగే నిర్వికల్ప సమాధి అంటే థాట్లెస్ స్టేట్ అన్నమాట. ఇంకే ఆలోచన ఉండదు. పూర్తిగా 5 కోశాలకు అతీతంగా ఉన్న స్వరూపాన్ని నిత్యం అనుభూతి పొందటం. అసలు మనసులో ఏ ఆలోచనలు ఉండదు, ఇంక నేను అన్న భావన ఉండదు, మహాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం. అలా నిర్వికల్ప సమాధిని అనుభూతి పొందిన అంటే మహాయోగులు అలా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అనుభూతి పొందిన తిరిగి సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే దృశ్యంలో ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళు ద్వంద్వాల్లోనే పడిపోవడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏం జరుగుతోంది, సవికల్ప సమాధిలో, నిర్వికల్ప సమాధిలో ఈ దృశ్యాన్ని తొలగించుకుంటున్నారు. ఆ సమాధి అనుభూతి పొందుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ దృశ్య భావాన్ని లేకుండా చేసుకుంటున్నారు. ఈ దృశ్య భావన ఏమీ లేకుండా ఉండే స్థితికి వెళ్దామని ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఈ దృశ్యభావం త్యజిస్తున్నారు, దాన్ని తొలగించుకుంటున్నారు, వీటిలన్నిటిని నిరోధించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుందంటే, దృశ్యంపై అవగాహన లేక. అసలు ఈ దృశ్యంపై అవగాహన లేక వీటిని తప్పించుకొని వాటిని నిరోధించుకోవటం, వాటి దూరంగా మనం పారిపోవటంలా అవి వాటిని త్యజించి ఆ స్థితిని అనుభూతి పొందడం జరుగుతుంది. అందుకని దృశ్యంపై అవగాహన ఉండాలి. దృశ్యంపై అవగాహన ఉంటే అది మనం జాగృతిలోనే అంటే వ్యవహారంలోనే అంతరంగంలో సుషుప్తి స్థితిలో ఉంటాం అన్నమాట. దాన్ని సుషుప్తి అంటారు. జాగృతిలో ఉంటూనే అంతరంగం ఒక సుషుప్తి స్థితిలో ఉంటుంది, దృశ్యంపై అవగాహన ఉంటాయి. దృశ్యంపై అవగాహన లేకపోతే దీన్ని మనం కళ్ళు మూసుకున్న ధ్యానంలోకి వెళ్ళి దీన్ని అంటే నిరోధించుకోవటం, పారిపోవటం, త్యజించటం, దీన్ని వదిలించుకోవటం, ఇలాంటి భావనలోకి వెళ్ళి ఆ సమాధి స్థితికి వెళ్తాం అన్నమాట. మనం ధ్యానం చేస్తూ
ధ్యానం చేస్తూ ఉండాలి, నిత్యం ధ్యానం చేస్తూ ఉండాలి, ఆ సమాధి స్థితిని కూడా అనుభూతి పొందుతూ ఉండాలి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే దృశ్యంపై అవగాహన. ఆ దృశ్యంపై అవగాహన ఏర్పడి ఉండాలి, అప్పుడు శాశ్వత ముక్తి లభిస్తుంది. దృశ్యంపై అవగాహన ఉంటాయి, లేకపోతే సమాధి చేస్తున్నంతసేపు ముక్తి లభిస్తుంది, కానీ సమాధి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ తిరిగి బంధంలో ఉంటాం అన్నమాట. దృశ్యంపై అవగాహన ఉంటే ఈ దృశ్యంలో ఉన్నా కానీ బంధం ఉండదు. దృశ్యంపై అవగాహన దృశ్యంలో ఉన్నా కానీ బంధం ఉండదు. బంధం లేని వాడికి ముక్తి అవసరం ఏముంది? బంధం లేని వాడికి ముక్తి అవసరం లేదు. అలా అలా వస్తుంది మన చర్చ అంతా కూడా. అందుకని ఇక్కడ దృష్టి తెలియాలి మనకి. ఈ సృష్టి అంతా కూడా మన దృష్టిని బట్టే ఉంటుంది. అంటే ఏది సత్యం అని తెలియాలి. అందుకు సత్యం 3 రకాలుగా చెప్పుకున్నాం. సత్యం అనేది ఎప్పుడు 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఒకటి వ్యవహారిక సత్యం అని. వ్యవహారంలో ఇదంతా సత్యంగానే కనపడుతుంది కదా. అంటే మన ఇంద్రియాలకి, ఇప్పుడు మానవులంతా కూడా అందరి ఇంద్రియాలు ఒకేలా ఉంటాయి కాబట్టి, కొంచెం అటు ఇటుగా మన ఇంద్రియాలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ దృశ్యం మనకి ఇదంతా సత్యంగా ఉంటుంది. కానీ ఇతర జీవులకి ఇలాగే ఉండదు దృశ్యం. మనలోనే కొంత మార్పు ఉంటుంది దృశ్యంపై అవగాహనలో, ఎవరికి వాళ్ళకి. కానీ ఇతర జీవులకి అసలు ఇలా ఉంటుంది కదా దృశ్యం. కానీ మన ఇంద్రియాలందరికీ ఈ దృశ్యం ఇలాగే ఉంటుంది కాబట్టి వ్యవహారపరంగా ఈ సత్యంగానే ఉంటుంది. అందుకని దీన్ని వ్యవహారిక సత్యం అంటారు. వ్యవహారంలో ఈ సత్యంగానే ఉంటుంది అన్నమాట. అంటే మన అందరి ఇంద్రియాలకి కొంచెం మార్పులు, చిన్న చిన్న మార్పు చేర్పులతో ఒకేలా ఉండటం వల్ల వ్యవహారపరంగా సత్యం ఇది. రెండవది ఏంటంటే ప్రాతిభాసిక సత్యం అని. అంటే మన వ్యవహారంలో ఉంటూ ఉండగా కూడా మనకి ఇప్పుడు ఎడారిలో ఒక సరోవరం కనపడినట్టు కనపడుతుంది, ఎడారిలో జలం కనపడినట్టు కనపడుతుంది. అంటే అలా కనపడినప్పుడు సత్యంగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది లేదు అని తెలుస్తుంది. దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. ఇప్పుడు ఇంద్రజాలంలో చూపించారనుకోండి, దృశ్యం కనపడినట్టు కనపడుతుంది, తర్వాత ఉండదు. ఆకాశంలో మెలకన ఉన్నవాడికి 2 చంద్రులు కనపడతాయి. 2వ చంద్రుడు ఉన్నాడు కదా, కానీ 2వ చంద్రుడు అక్కడ కూడా ఉన్నాడు కదా. మన మనసులో ఏర్పడిన ఒక వికల్పం అది. ఇలా ముత్యపు చెప్పులో దూరంగా చూస్తే ఏదో వెండి ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. రాత్రి వెళ్తూ ఉంటే తాడుని తొక్కిన పాము అనుకుంటూ ఉంటాం, కానీ ఆ సమయానికి పామే అనుకున్నాం కదా. ఆ సమయానికి పామే అనుకున్నాం, మనకి భయం ఏర్పడింది, చెమటలు పట్టిని గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరి సత్యంగా అనుకోవటం వల్ల వచ్చింది కదా. కానీ తర్వాత వెలుగులో చూస్తే అది అక్కడ పాము లేదు, తాడే అని తెలుస్తుంది కాబట్టి అందుకని దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. అంటే మనకు మొదట అది అనిపించిన సత్యంగా మనం దాన్ని తరచు చూస్తే అది అసత్యంగా తెలుస్తుంది, అందుకని ప్రాతిభాసిక సత్యం. కానీ వ్యవహార సత్యం అలా ఉండదు. వ్యవహార సత్యం మనం అందరం ఎంత తరచు చూసినా ఇది వ్యవహారపరంగా సత్యం అనిపిస్తుంది. రెండవది ప్రాతిభాసిక సత్యం. మూడవది ఏంటంటే పారమార్థిక సత్యం అన్నమాట. పారమార్థిక సత్యం అంటే మనకి అన్ని స్థూలంగా మన ఇంద్రియాలతో స్థూలంగా గమనిస్తున్నాం దీన్ని స్థూల దృష్టి అని. కానీ స్థూలంగా గమనించడం వల్ల మన ఇంద్రియాలు ఎలా అనిపిస్తుంది, కానీ వీటిని సూక్ష్మంగా గమనిస్తే మన శరీరం తీసుకున్న అన్ని అవయవాలతో ఉంటుంది, అంత కణజాలంతో ఉంటుంది, ఎన్నో నాడీ వ్యవస్థలు ఉంటాయి, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. అలా కణాల కింద ఉంటుంది శరీరం అంతా కూడా. 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి శరీరం అంతా కూడా. ఆ కణాల లోపల చూస్తే మళ్ళీ అన్ని పదార్థాలు ఇంకా అణువులతో ఉంటుంది. ఇంకా అణువుల లోపలికి వెళ్ళి చూస్తే అంత చైతన్యంగా ఉంటుంది. ఇదే సూక్ష్మ దృష్టి, సూక్ష్మతర, సూక్ష్మతమ, సూక్ష్మాతి సూక్ష్మ, మహాసూక్ష్మ దృష్టి. అంటే ఇప్పుడు మైక్రోస్కోప్తో 1,00,000 రెట్లు పోతుందంతా చూసామనుకోండి, అంతే కణజాలం కనపడుతూ ఉంటుంది. ఇంకో 1,00,000 రెట్లు, ఇంకో 1,00,000 రెట్లు అలా వెళ్ళిపోతా ఉంటే అణువులకి వెళ్ళిపోతాం. అలా అణువులు దాటి వెళ్ళిపోతే చైతన్యంగా ఉంటుంది. అంటే చైతన్యంగా లేని పదార్థం లేదు, ఇది పారమార్థిక దృష్టి మాట. చైతన్యముగా లేని పదార్థం లేదు. మన నామం రూపంతో పదార్థాలని చూస్తున్నా కానీ మహాసూక్ష్మంగా అంతా చైతన్యమే అయి ఉంది అని మనం తెలుసుకోవటం పారమార్థిక దృష్టి. అది అంటే కేవలం జీవులనే కాదు, జీవులన్నింటిలోని కణాలు, అణువుల్లో చైతన్యం ఉంటుంది. నిర్జీవ పదార్థాలు తీసుకుంటే అణువులతో ఉంటుంది, అన్ని అణువులే కదా, విశ్వమంతా అణువులతోనే ఉంటుంది. అణువుల్లోని మళ్ళీ చైతన్యం ఉంటుంది. అంటే నామం రూపం దాటి వెళితే చైతన్యమే ఉంటుంది అన్నమాట, శక్తి చైతన్యమే ఉంటుంది. అంటే మనం సూక్ష్మంగా ఉంటే అక్కడ కూడా మనం నామం రూపం ఇవ్వగలం. కణాలకి ఇవ్వగలం నామం రూపం, పదార్థాలకి ఇవ్వగలం నామం రూపం, అలాగే అణువులు కూడా గ్రహించగలిగినంత వరకు మనం నామం రూపం ఇవ్వగలం. కానీ అవి దాటి వెళ్ళినప్పుడు అంత చైతన్యంగా ఉంటుంది అన్నమాట. అది పారమార్థిక దృష్టి. పారమార్థిక దృష్టి అంటే మహాసూక్ష్మంగా అంత చైతన్యంతోనే నిండి ఉన్నది అని గ్రహించి ఉండటం, అది నిత్యం మాట. నిత్యం మనం ఆ స్థితిని అంత చైతన్య స్వరూపమే అన్న భావాన్ని మనం దృఢంగా ఏర్పరచుకుని ఉంచడం, అది పారమార్థిక దృష్టి. ఇప్పుడు మన 5 కోశాలకి అతీతంగా మనం మన స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మన చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. మనలో ఉన్న చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. 5 కోశాలకు అతీతంగా ఉన్న స్థితిని, చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు దాన్ని పరమాత్మ అంటాం. విశ్వమంతా కూడా అదే చైతన్యంతో ఉంది, దాని అంతా పరమాత్మ కింద, అదే బ్రహ్మము కింద మనం అనుభూతి పొందేది కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. కానీ అది ఇదని నిర్ధారించడానికి లేదు, అది అనుభవం అంతే. ఇదని మాటల్లో చెప్పడానికి లేదు, అది కేవలం అనుభవం అన్నమాట. ఇదని చెప్పేవాడికి అది తెలియదు. ఉపనిషత్తులో ఒక శ్లోకం అర్థం ఏంటంటే, ఇది అని చెప్పేవాడికి అది తెలియదు అనమాట. ఇదని చెప్పేవాడికి ఏమి చెప్పకుండా మౌనంగా ఉండి
దాని అనుభవం పొందుతున్న వాడికి కొంతైనా తెలుసు అన్నమాట. అలా అది అనుభవం అన్నమాట, మనం పొందేది అనుభవం. అది మన అంతరంగంలో అలా చైతన్య స్వరూపంగా ఉంటాం. అంటే మన స్వస్వరూపాన్ని మనం అనుభూతి పొందాలి. అంటే మన స్వరూపాన్ని మనం అనుభూతి పొందాలి. మన జ్ఞానంలో పొందే అనుభూతి అది. మన స్వస్వరూపాన్ని అనుభూతి పొందుతూ అది సర్వుల స్వరూపంగా మనం అనుభూతి పొందాలి. అలా అందరి స్వరూపం అదే. మన వ్యవహారంగా ఎవరి మనోదేహాలను బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కాబట్టి వ్యవహారపరంగా మనం ఎలా ప్రవర్తించినా అంతరంగంలో దృష్టి ఏంటంటే అది సర్వుల స్వరూపం. అది నా స్వరూపము అదే, అది సర్వుల స్వరూపం అన్నమాట. స్వస్వరూపంగా అనుభూతి పొందుతూ సర్వుల స్వరూపంగా అనుభూతి పొందాలి. సర్వస్వరూపంగా అది సర్వాంతర్యామిగా, సర్వులలోని అంటే సర్వజీవరాశుల్లోని కూడా అంతర్యామిగా ఉంది ఆ స్వరూపం అని. సర్వాతీతంగా మనం సర్వులను తీసుకున్న దానికి అతీతంగా కూడా ఉంటుంది కదా పరమాత్మ అనేది, అవిశ్వ చైతన్యం అనేది. దాన్ని స్వస్వరూపంగా, సర్వుల స్వరూపంగా, సర్వాతీతంగా, సర్వాంతర్యామిగా సర్వదా మనం ఆ అనుభవాన్ని ఆ స్థితిలో ఉండాలన్నమాట. అది పారమార్థిక దృష్టితో ఉన్నప్పుడు ఆ స్థితి ఉంటుంది. అప్పుడు ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం. అంతా చైతన్యాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం. అలా అనుభూతి ఏకత్వంగా ఉంటుంది. కానీ కర్మల్లోకి వచ్చినప్పుడు ఈ మనోదేహాలతో, ఎదుటివాళ్ళ మనోదేహాలతో మన కర్మలు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ద్వైతంగానే జరుగుతాయి కర్మలు. నేను ఇతరులతో జరిగే కర్మ కాబట్టి అది ద్వైతంగానే ఉంటుంది. వ్యవహార దృష్టితో జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా కర్మలు ద్వైతంగా జరుగుతాయి. కానీ అంతరంగంలో మాత్రం ఏకత్వం ఉంటుంది. అందుకని ఆ స్థితి ఏంటంటే ఏకత్వము అని చెప్పలేం, ఎందుకంటే కర్మలు ద్వైతంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ద్వైతము అని చెప్పలేం, ఎందుకంటే అంతరంగంలో అంత ఏకత్వంగా ఉంది కదా. అందుకని అది ద్వైతము కాదు, ఏకత్వము కాదు మాట. ద్వైత అద్వైత వర్జిత స్థితి అది యోగ వాసిష్ఠంలో చెప్పేది. యోగ వాసిష్ఠంలో చెప్పింది ద్వైత అద్వైత వర్జిత స్థితి అని తెలుసుకోమని వశిష్ఠుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే అది మన ఈ దృష్టిని బట్టే ఉంటుంది అంతా. మనం ఏ దృష్టితో ఉన్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే పూర్తిగా మన వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి దాన్ని ఏమర్చి ఇంక బాహ్యంలో కర్మల్లోకి వెళ్ళిపోతే ఇంక స్థూల దృష్టితో భౌతిక దృష్టితో జరుగుతూ ఉంటుంది. ఇంక బంధం, మోహం, ఆధ్యాత్మికత ఇలా ద్వంద్వాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అంతరంగంలో ఆ ఏకత్వాన్ని అనుభూతి పొందుతూ ఒక పారమార్థిక దృష్టితో కర్మలు జరుగుతూ ఉంటే ఈ బాహ్యంలో జరిగే కర్మలు ఏమి కూడా వీటి ప్రభావాలు ఇవేమి కూడా అంతరంగ స్థితిలో ఏ మార్పుని తీసుకురావు. బాహ్యంలో గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, తాత్కాలికంగా సుఖం కలిగించే, దుఃఖం కలిగించే ఉండొచ్చు. ఇవన్నీ ద్వంద్వాలు ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. కానీ అంతరంగ స్థితిలో ఏ మార్పు, ఆత్మజ్ఞానికి అంతరంగ స్థితిలో ఏ మార్పు ఉండదు. సమత్వంతో ఉంటుంది, ఒక సాక్షి స్వరూపంగా ఉంటుంది. అది ఉత్తమ స్థితి. మనం చిదాకాశాన్ని అనుభూతి పొందుతూ మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, అంటే మన పరమాత్మని అనుభూతి పొందుతున్నప్పుడు దానికి 10 లక్షణాలు ఉంటాయి. అనుభూతి పొందుతున్నప్పుడు ఆత్మ సాక్షి అని, అది సాక్షిగా ఉంటుంది. ఆ స్వరూపం జాగృతిలోనే అంతరంగంలో ఆ స్థితి ఉంటుంది, ఒక పరమాత్మ స్వరూపంగా అనుభూతి ఉంటుంది. ఈ బాహ్యంలో జరిగే మనోదేహాలతో జరిగే కర్మలకి సాక్షిగా ఉంటుంది కదా. అందుకే సూర్యుని సాక్షి అంటారు. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడి భూమి మీద వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బాహ్యంలో ఈ వ్యవహారాలు భూమి మీద ఏ వ్యవహారాలు ఏం జరిగినా, అంటే భూకంపాలు వచ్చినా ఏ వ్యవహారాలు ఏం జరిగినా అవి సూర్యుని ఏమైనా ప్రభావితం చేస్తాయో? చేయవు కదా. మన చైతన్య పరమాత్మ స్వరూపం అంటే ఆ ప్రజ్ఞా సూర్యుడిని అనుభూతి పొందటం. మన చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందటం అంటే అంగుష్ట మాత్రగా ప్రజ్ఞా సూర్యుడిని అనుభూతి పొందటం. ఎలాగైతే భూమి మీద జరిగే వ్యవహారాలు ఏమి సూర్యుడిని ప్రభావితం చేయవో, అలా ఈ మనోదేహాలతో బాహ్యంలో జరిగే కర్మలేమి కూడా ఆ ప్రజ్ఞా సూర్యుడిని, ఆ సాక్షి స్వరూపాన్ని ఏమీ మనం జీవించి ఉన్నంత వరకు ఏమీ కూడా ఏమి చేయవు. అంటే ఎలా అయితే సౌర కుటుంబం ఉన్నంత వరకు భూమి మీద వ్యవహారాలు ఏమి సూర్యుని ఏమి చేయవు కదా, అలా మనం జీవించి ఉన్నంత వరకు ఆ చైతన్య స్వరూప స్థితిని ఈ మనోదేహాలతో బాహ్యంలో జరిగే కర్మలు ఏమి కూడా దాన్ని ఏమి చేయవు. అంటే ఇది ఎంత స్పష్టంగా ఉంది సూర్యుని ఏమి ప్రభావితం చేయమనేది. అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద వ్యవహారాలు అంటే ఆ చైతన్య కేంద్రం నుంచి ఈ మనో ఆలోచనల ప్రవాహం అన్నమాట. ఈ కాంతి కిరణాలు అంటే మనస్సు ఆలోచనల ప్రవాహం, అదే కాంతి కిరణాలు. అవే ఈ దేహం మీద బాహ్యంపై పడి కర్మలు జరుగుతూ ఉంటాయి. ఎంత స్పష్టంగా ఉంది అది, అంతే స్పష్టంగా అన్నమాట. అంతే సత్యంగా ఏమి కూడా మనోదేహాలతో బాహ్యంలో జరిగే ఏమి కూడా మన ప్రజ్ఞ సూర్యుడిని ఏ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నా ఆ చైతన్య కేంద్రాన్ని మనం జీవించి ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయమని. అలాగే మనం ఈ దేహాన్ని భూమితో పోలుస్తాం కదా, భూమితో పోలుస్తాం. ఈ అన్నమయ కోసం స్థూల దేహాన్ని మనం తీసుకునే శ్వాస అంతా ఈ ప్రాణవాయువు నుంచి వచ్చింది కదా. మనం మనసుని మేఘాలతో పోలుస్తారు ఋషులు. మనసు మేఘాలు లాంటివని, మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి కదా, గాలి ఎటు వేస్తే అటు మేఘాలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆనందం వస్తే వర్షం వచ్చినట్టు వస్తుంది, ఉద్రేకం వస్తే మేఘాల మెరుపులు వచ్చినట్టుగా ఉంటుంది. మనసంతా ఈ మేఘాల ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అది మనసుని మేఘాలతో అన్నమాట. కానీ మేఘాలకి పైనే ఉంటుంది ఆకాశం కదా. అలా మన మనసుని శూన్యం చేసుకున్నప్పుడు, నేను అన్న భావాన్ని వదిలి శూన్యం చేసుకున్నప్పుడు ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. అంటే మేఘాలు లేని
ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం. ఆ చిదాకాశం ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే, మనం పైకి చూస్తే మేఘాలు లేని ఆకాశం ఎలా ఉంటుందో ఆ స్థితి అలా ఉంటుంది. ఆ ప్రజ్ఞా సూర్యుడు, ఆ చైతన్య కేంద్రం ఎలా అనుభూతి పొందుతామంటే, ఉదయాన్నే లేచి సూర్యుడిని చూస్తే మనకు తెలుస్తుంది. అది అందుకే ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ఆ స్థితిని నారాయణ స్థితి అని మనకి రోజు కనపడతా ఉంటుంది. అది ప్రత్యక్ష నారాయణుడు అంటారు సూర్యుడిని, సాక్షి అంటారు సూర్యుడిని. అలా ఆకాశం బ్రహ్మ అంటారు. మనం ఏ బ్రహ్మమునైతే అనుభూతి పొందుతున్నామో ధ్యానంలో, అది మనకి ఓ మేఘాలు లేని ఆకాశంలో అంతా ఉంది కదా పరమాత్మ స్వరూపంగా. ఏ మేఘాలు లేని ఆకాశం బ్రహ్మ అంటే, ఆకాశం ఆత్మ అన్న. మనసు అంటే, మనసుని సముద్రంతో పోలుస్తారు ఋషులు. సముద్రపు అలల్లాగా ఆలోచనలు నిత్యాల వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆటుపోట్లలాగా అలల్లా ఉంటుంది. కానీ సముద్రం అంటే కేవలం అలలే కాదు కదా. సముద్రం అంటే ఎంతో విశాలంగా అనంతంగా ఉంటుంది. గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది కదా. అలా మనం మన స్వరూపాన్ని మన అనుభూతి పొందుతున్నప్పుడు, మనసును శూన్యం చేసుకుని చిత్తవృత్తులన్నీ నిరోధించుకుని అనుభూతి పొందుతున్నప్పుడు ఏ ఆలోచన లేని స్థితిని అనుభూతి పొందుతాం కదా. అంటే గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిని అనుభూతి పొందుతాం. ఇప్పుడు మనసు మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అనంతంగా విశాలంగా ఉన్న మనసును అనుభూతి పొందుతాం. ఇలాంటి ఉపమానాల ద్వారా మన తత్వం ఇంకా లోతుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిందంటే వ్యష్టి మనస్సు, సమిష్టి మనస్సు గురించి తెలియాలి. వ్యష్టి మనస్సు అంటే ఒక జీవి మనస్సుగా వ్యష్టి అంటే, సమిష్టి అంటే సమస్త జీవరాశులు, సృష్టిలో ఉన్న అన్నిటి యొక్క మనసుని సమిష్టి మనసుగా అన్నమాట. ఆ సమిష్టి మనసును అనుభూతి పొందుతున్నప్పుడే ఇప్పుడు ఇందులో ఉన్న ఆత్మజ్ఞానంలోని ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఈ శాస్త్రాల్లో ఉన్న రహస్యాలన్నీ తెలుస్తాయి అన్నమాట. అవన్నీ సమిష్టి మనసుకు సంబంధించినవి, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి అవన్నీ కూడా. ఈ బ్రహ్మము అనేది ఏమిటంటే మనసు. నారాయణుడు అన్న పదంలో నారము అంటే జలము అని అర్థం అన్నమాట. ఒక జలాశయం ఉందనుకోండి, మొత్తం అంతా జలంగా ఉంది అంతాను. జలంగా ఉన్నప్పుడు మనకి అందులో ప్రతిబింబం కనపడుతుంది కదా. ఆకాశం యొక్క ప్రతిబింబం ఆ జలంలో కనపడుతుంది కదా. అంటే ఆ జలము అంటే అది మనస్సుగా అన్నమాట. అక్కడ ఆకాశం అంటే బ్రహ్మం అన్నమాట. ఆకాశం ఏ మేఘాలు లేని ఆకాశం బ్రహ్మం అన్నమాట. ఇంకా మేఘాలు ప్రకృతి అంతా ఉంటుంది కదంతా అని జలంలో ప్రతిబింబంగా కనపడతాయి. మొత్తం సృష్టి అంతా కూడా ఒక జలాశయము అనుకుంటే, ఆ జలం అనుకుంటే, ఆకాశము ఆ జలంలో ప్రతిబింబంగా కనపడుతుంది కదా. అంటే కొద్ది నీరు తీసుకుని కొద్ది నీరులో అక్కడ ప్రతిబింబం కనపడతా ఉంటే ఆకాశం కనపడతా ఉంటుంది కదా. అది వెష్టి మనస్సు అన్నమాట. ఒక కొద్ది నీరులో మన ఆకాశాన్ని ప్రతిబింబంగా చూసేది వెష్టి మనసులో చిదాకాశాన్ని మనం అనుభూతి పొందటం. ఇంకా అంత దృశ్యమంతా కూడా ఈ మేఘాలు అన్ని కూడా ప్రతిబింబం కనపడతాయి కదా. ఇప్పుడు మేఘాలు దృశ్యమంతా కూడా ప్రతిబింబం కనపడినప్పుడు ఇంకా అసలు మనం ఆకాశం కనపడదు కూడా. ఆకాశం కనపడదు. ఆ ప్రతిబింబంలో ఏది కనపడిందో వాటితోనే మనం మోహంలో పడిపోతాం అన్నమాట. మన కర్మలు వాటితోనే జరుగుతాయి కదా. అలా ఈ దృశ్యం ప్రతిబింబంలా పడుతుంది మన మనసులో. దృశ్యం అంతా కూడా ఒక ప్రతిబింబంలా మన మనసులో పడుతుంది. మనం ఈ ప్రతిబింబంతో మోహంలో పడిపోయాం. మన కర్మలు వాటితోనే జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఈ దృశ్యమేమి మనం ధ్యానంలో చేసేది. మనం ధ్యానంలో చేస్తూ ఇంకా ఈ దృశ్యాన్ని అంతా మనం నిరోధించుకుని అంతా చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం కదా. అది కూడా ఒక ప్రతిబింబంలాగా చిదాకాశాన్ని అనుభూతి పొందుతాము. అది ఏంటంటే ఆ నీటిలో మనం ఆకాశం ప్రతిబింబంగా కనపడినట్టు. అది వెష్టి మనసుగా అన్నమాట. కొద్దిపాటి జలాశయంలో మనం ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు అది వెష్టి మనసుగా. కానీ మొత్తం జలాశయం అంతా ఆకాశం ప్రతిబింబంగా కనపడుతుంది కదా, అది సమిష్టి మనస్సు. అంటే వీటి దృష్టాంతాలు ఉపమానాల ద్వారా కొంచెం తత్వం బోధపడటానికి. మొత్తం జలాశయం అంతా కనపడే ఆకాశం ప్రతిబింబం అది సమిష్టి మనసుగా, కొద్దిపాటి జలంలో ఉన్నది అది వెష్టి మనసు పొందే అనుభూతిగా తీసుకున్నప్పుడు మనకి జలంలో ఏ మార్పులు వచ్చినా ఆకాశంలో మార్పులు వచ్చినట్టుగా ఉంటుంది. ఈ జలంలో ఏ మార్పులు వచ్చినా అంటే సుడిగుండాలు, తరంగాలు, కదలికలు ఏమొచ్చినా కానీ మన ఆకాశం కదిలిపోతున్నట్టు ఉంటుంది కదా. కానీ అక్కడ ఆకాశం కదులుతుందా? లేదు కదా. అలా మనకి ఈ మనసులో ఏమైనా ఆలోచనలు మార్పులు వచ్చినప్పుడు మన స్వరూపాన్ని మనం అనుభూతి పొందక, అంటే నిత్యంగా సత్యంగా ఉండే ఆ సాక్షి స్వరూపాన్ని దాన్ని అనుభూతి పొందక ప్రతిబింబంలో మోహంలో పడిపోతాం. మన ఆకాశ స్వరూపాన్ని అనుభూతి పొందాం. ఎందుకంటే జలంలో కదలికలు రాగానే మనకు ఆకాశంలో కదలికలు వచ్చినట్టుగా ఉంటుంది. అలా మనం కూడా మన భావన ఏంటంటే ఈ కర్మల్లో పడిపోయి మన ఆకాశ స్థితిని అనుభూతి పొందాం. అంటే శాశ్వతంగా ఉన్న నిత్యంగా సత్యంగా ఉన్న ఒక ఏకత్వంతో ఉన్న ఆ స్థితిని అనుభూతి పొందాం. ఎలాగైతే ఆకాశం మనకి ఎలా కదిలిపోతున్నట్టుగా ఉంటుందో అలా మనం ప్రతిబింబంలో మోహంలో పడి ఉండటం వల్ల ఉంటుంది. కానీ అంతరంగంలో భావన ఉందనుకోండి, ఇక్కడ కదలికలు ఉన్నది మనసుకే. అంటే ఈ దృశ్యంలో కదలికలు ఉన్నది మనసుకే, అంతేగాని అది ఆకాశానికి కాదు అన్న భావన తను తేలిగ్గా ఏర్పడుతుంది కదా. ఈ దృష్టాంతంలో అన్ని ఉండేది మనసుకే తప్పితే ఇది ప్రతిబింబం. అది అక్కడ ఆకాశం బింబము. బింబములో ఎప్పుడు మార్పు ఉండదు, ఆకాశంలో ఎప్పుడు మార్పు ఉండదు. అది నిత్యంగా సత్యంగా అదే స్థితిలో ఉంటుంది అనేది అవగాహన ఉంటుంది కదా. అది అంతరంగంలో అవగాహన ఉందనుకోండి, ఆ బ్రహ్మం ఆ స్థితిలో ఏ మార్పు ఉండదు. అవగాహన ఉన్నప్పుడు నిత్యం ఆ స్థితిలోనే ఉంటాం. అంటే నిత్యం పారమార్థిక ఆ దృష్టితోనే నిత్యం ఆ స్థితిలోనే ఉంటాం. నేను బ్రహ్మమును అన్న భావనతో ఉండాలి.
అంతేగాని ప్రతిబింబంలో మోహంలో పడకూడదు. ప్రతిబింబంలో మోహంలో పడితే ఈ దృశ్యం ప్రతిబింబంగా పడుతుంది మన మనసులో. ప్రతిబింబంలో మోహంలో పడితే మనం తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం, బంధంలో ఉంటాం. కానీ నా స్వరూపం ఏమిటంటే నేను బింబమును, నేను నిత్యం బ్రహ్మమును అనుభూతి పొందేవాడిని అన్న భావనతో ఉంటే నిత్యం ఆ భావన అలాగే ఉంటుంది. ఎలాగైతే ఈ జలంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆకాశంలో ఏ మార్పు ఉండదో, కానీ దృష్టికి అలా ఉండదు. మన కళ్ళతో దృష్టికి అంత ఇందులో కదలికలన్నీ ఆకాశంలో కదలికలు వచ్చినట్టుగా కనపడుతుంది. అందుకే వ్యవహార దృష్టికి మనకు అలా అనిపించదు. కానీ ఈ తత్వం బాధపడినప్పుడు ఎలాగైతే బింబం ఆకాశంలో ఏ మార్పు ఉండదో, ఆ తత్వం బాధపడినప్పుడు అంతరంగంలో కూడా మన అటువంటి అవగాహనతోనే నిత్యం ఉండాలన్నమాట. ఎప్పుడైతే వస్తుంది నేను బింబమును, బ్రహ్మమును, ఆకాశ స్వరూపాన్ని అన్న భావన ఉన్నప్పుడే నిత్యం ఆ భావన ఉంటుంది. లేదా మన ప్రతిబింబంతో మోహంలో పడిపోతాం. కదలికలు రాగానే, సుడిగుండాలు రాగానే ఆ మొత్తం అంతా అన్ని కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆకాశంతో సహా అన్ని కదిలిపోతున్నట్టుగా అని భావనలో ఉండిపోతాం అన్నమాట. అందుకే మన స్వరూపం కూడా అన్ని మనం సమస్తం కూడా అన్నీ ఏవి నిశ్చలంగా ఏది ఉన్నట్టుగా అనిపించదు. అంటే మనకు భావన ఏర్పడటం వల్ల. కానీ అంతరంగంలో ఆ భావన ఉండాలి. ఈ ఉపమానం అంతరంగంలో ఆ భావనని మనకు నిత్యం ఉంచుతుంది అన్నమాట. నేను ఆ బింబమును దృష్టితో పెట్టుకోవాలి. అంటే అంతరంగంలో ఆకాశము బింబము భావన ఉంటుంది అంతరంగంలో. బాహ్యంలో ఆ జలంలోని దృశ్యంతో కర్మలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే ప్రతిబింబంతో మోహంలో పట్టం అంటారు. కానీ వాస్తవానికి అలా ప్రతిబింబంలోనే పడుతుంది మనకి బయట దృశ్యం అంతా కూడా. ఈ కంటిలో లెన్స్ ఉంటుంది కదా, లెన్స్ కూడా ప్రతిబింబంలానే తీసుకుంటుంది. ఇప్పుడు కింద ఉన్నవన్నీ ఇక్కడ లెన్స్ రెటినా దగ్గరికి వెళ్ళి పైకి పడతాయి, పైన ఉన్నవన్నీ కిందకి మాట. లెన్స్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ మెదడులో కేంద్రంకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ కింద కనపడే ఉంటాయి కదా, కింద కనపడేవి ఇక్కడ లెన్స్ నుంచి వెళ్ళేటప్పుడు పైకి వెళ్తాయి. అవి మళ్ళీ మెదడు దగ్గరికి వెళ్ళేటప్పుడు కిందకు ఉంటాయి. సేమ్ వాళ్ళు ప్రతిబింబం లాగానే పడుతుంది అన్నమాట. కానీ దృశ్యం ఎక్కడుంది అని చూస్తే ఇది ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చూస్తే మీరు అక్కడ లేరు, నా ఇక్కడున్నారు అన్నమాట ఈ మనసు కేంద్రంలో. ఇప్పుడు మెల్లకన కనవాడికి రెండో చంద్రుడు కనపడుతుంది అన్నాం కదా, రెండో చంద్రుడు ఎక్కడున్నాడు అంటే మరి అక్కడని చూపిస్తాం, కానీ అక్కడ ఉన్నాడా, లేడు కదా. మన మనసులో ఉంది ఆ భావన అంతా. అలాగే దృశ్యం అంతా కూడా మన మనసులో ఆ కేంద్రంలో ఉంటుంది మేడం. ఎందుకంటే ఆ కేంద్రం లేకపోతే ఆ కేంద్రం పనిచేయకపోతే మన కంటితో చూసినా దృశ్యం కనపడదు. అలా కళ్ళు మూసుకుని మిమ్మల్ని నేను ఆ కేంద్రంలోనే చూస్తాను అన్నమాట. లోపలే మనం అంతరంగంలోనే చూసేది, కానీ బాహ్యంలో జరుగుతున్నట్టుగా కనపడదు. అన్ని అంతరంగంలోనే మన దృశ్యం అంతా కూడా, మన వ్యవహారం అంతా కూడా, అనుభవం పొందేదంతా కూడా అంతరంగంలోనే, కానీ జరిగేదంతా బాహ్యంలో జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, 2 అరటిపళ్ళు పెడితే ఒకటి అని, ఒక అరటిపండు 2 అరటిపండు ఉంటుంది కదా, 2 అరటిపళ్ళు పెడితే మనకి అక్కడ ఎవరిని అడిగినప్పుడు ఏమిటనంటే 2 అరటిపళ్ళు అంటాం కదా. కానీ ఒకటి రెండిట్లే కూడికి ఎక్కడ జరిగింది, కూడికి మనసులో జరిగింది. 2 అన్న భావన ఎక్కడొచ్చింది, మనసులో వచ్చింది. కానీ వ్యవహారంలో మాత్రం అంత బయట జరిగినట్టు 2 అరటిపళ్ళు అంటాం కదా. అలా ఏంటంటే ప్రతిదీ కూడా అలాగా మనకి అంతరంగంగా జరిగేదంతా కూడా అలా బాహ్యంలోనే అంత జరుగుతున్నట్టుగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా.